హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను వంటింట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వంటింటి చిట్కాలు చూపిస్తున్నాను. ఇవి మనం ఖాళీ బాక్సెస్, ఇవి మన హోటల్ నుంచి కర్రీ కానీ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు ఇలా బాక్సులు వస్తూ ఉంటాయి కదా. ఈ బాక్సుల్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను. అలాగే ఈ కిచెన్ టిప్స్ అన్నీ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే మనం ఈ ఎంటీ బాక్స్కి ఇలా చాకు వేడి చేసి ఇలా హోల్స్ చేసుకోండి. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకుందాము. నేను ఇది రూమ్ ఫ్రెష్గా ఉండి మంచిగా వాసన రావాలంటే ఒకసారి ఇలాగా చేసి చూడండి, మీరే రిజల్ట్ చూస్తారు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కర్పూరం ఉంటుంది కదా, అవి 2 తీసుకుని వాటిని ఒకసారి ఇలాగా గట్టిగా చిదపండి. ఇలా చిదిపిన తర్వాత చూడండి, ఇవి వేసుకోండి. వేసుకున్న తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదా, ఒక 6-7 లవంగ మొగ్గలు వేసుకోండి. తర్వాత ఒక కంఫర్ట్ ప్యాకెట్ తీసుకుని దీంట్లో ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే చూడండి, ఇది మనకి చాలా మంచిగా మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. రూమ్ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం రూమ్లో ఏ కార్నర్లో అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఇంట్లోనే మనం కోలిన్ని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే మన గ్లాస్ విండోస్ ఉంటాయి కదా, అవి టీపాస్, అలాగే మిర్రర్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. 1 స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు క్లినిక్ ప్లస్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఏదైనా షాంపూ వేసుకోవచ్చు. నా దగ్గర క్లినిక్ ప్లస్ ఉంది, అదే వేసాను. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇవి విండోస్, అలాగే బీరువా మిర్రర్స్ ఉంటాయి కదా దానికి, అలాగే మన చిన్న చిన్న అద్దాలు ఉంటాయి వాటికి కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ తోటి. దీన్ని టీవీ మాత్రం తుడుచుకోకూడదు. మనం ఏ లిక్విడ్తో అయినా టీవీని తొడవకూడదు. ఇలాగా మంచిగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇందులో 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కోలిన్ డబ్బా ఉంటుంది కదా, ఖాళీ దాంట్లో వేసుకుని దీన్ని ఇలాగా మొత్తం ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకుని మనం ఏది క్లీన్ చేసుకోవాలనుకుంటే దాన్ని మనం చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్లం. ఈ బెల్లాన్ని మనం ఈజీగా ఎలాగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చూడండి, చాలా గట్టిగా ఉంది. మనం దీన్ని ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇడ్లీ పాత్ర పెట్టాను కదా, దీంట్లో ఇలా స్టాండ్ పెట్టుకుని ఒక ప్లేట్లో ఇలా బెల్లాన్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే బెల్లం అంతా మెల్ట్ అయినట్టు కింద అవుతుంది. అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను ఫస్ట్ లిడ్ పెట్టాను, అది కొంచెం ఆవిరి బయటకు వచ్చేస్తుందని చెప్పేసి నేను ఇంకా ఇడ్లీ పాత్ర మూత పెట్టేశాను. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎన్ని కేజీల బెల్లమైనా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎవరు హెల్ప్ లేకుండా. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇంకా ఈ బెల్లం అంతా ఇలా చేసేసుకున్నాను. మన ఆడవాళ్ళకి బెల్లం పొద్దున్నే పాలలో కలుపుకుని తాగితే చాలా మంచిది. ఇందులో ఐరన్ ఉంటుంది. పిల్లలకు కూడా చక్కగా పాల్లో బెల్లం కలిపిస్తేనే మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా అయ్యింది కదా. దీన్ని ఒక కంటైనర్ బాక్స్లో వేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి. అలాగే ఈ టిప్ వచ్చేసి మనం కొబ్బరిని ఈజీగా ఎలా తీసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీంట్లో కొంచెం చిన్న మొక్క వచ్చింది. అందులో మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఇలా 2 చిప్పల్ని దీని మీద పెట్టుకుని లిడ్ కవర్ చేసుకుని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. మనం ఇలా చేయడం వల్ల దీని టేస్ట్ పాడవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. టేస్ట్ మనం కొబ్బరి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి, చాలా ఈజీగా మనకి కొబ్బరి అనేది వచ్చేస్తుంది. ఇలా 4 వైపులా అలా చాక్ తోటి ఇలాగ లూజ్ చేయండి. ఇలా లూజ్ చేయడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఎవరు హెల్ప్ లేకుండానే. చూసారా, చాలా ఈజీగా దీన్ని మనం ఇలాగా తీసేసుకోవచ్చు. అదిగండి, చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా. ఇప్పుడు మనం ఇలా రెండో దాన్ని కూడా ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంకొక చిట్కా వచ్చేసి, మనం దోశలు వేసే ప్యాన్ చాలా జిడ్డుగా అయిపోయి ఒక్కొక్కసారి మనకి దోశలు కూడా రావు. అటువంటప్పుడు మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకుని స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగిన తర్వాత ఇప్పుడు ఇలాగా
మొత్తం అంతా ఇలాగ స్ప్రెడ్ చేయండి. కొంచెం సాల్ట్ వేడవ్వాలి. చూడండి ఇలాగ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఇది మొత్తం జిడ్డంతా పోయే చిట్కా. అలాగే దోశలు కూడా పేపర్లా వస్తాయి, అంత బాగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత నేను మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నేను ఒక గిన్నెలో వాటర్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు దీన్ని ఇలాగా మొత్తం అంతా ఇలాగ స్ప్రెడ్ చేయండి. చూడండి మనకి కనిపించని జిడ్డు ఇప్పుడు వస్తుంది చూడండి. ఇదంతా ఇలా చేసిన తర్వాత విమ్ ఉంటుంది కదా, విమ్ముని ఇలాగ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా మరలా ఒకసారి ఇలా రుద్దుతూ ఉండండి. ఇలా రుద్దుతూ ఉంటే చూడండి ఎలా జిడ్డు అంతా వస్తుందో. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనము చల్లారిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకుందాం. ఇలాగా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు కడిగి తీసుకొచ్చాను, మంచిగా అయింది కదా. ఇప్పుడు దీని మీద ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో ఇలా తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను చూడండి. ఇలాగా దోశ బ్యాటర్ వేసుకుని పలుచగా ఇలాగ దోశ వేసుకోవడమే. అసలు చాలా మంచిగా వస్తాయి. ఈ టిప్ నేను మీకు చూపించాలని చెప్పి చేశాను ఫ్రెండ్స్. చూసారా. అదే కొంచెం పైన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని క్రిస్పీ దోశలు దీని మీద ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్. అలాగే మరొక టిప్ వచ్చేసి వాష్రూమ్ని టైల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఉండే వాటితోనే మనం బాత్రూమ్ టైల్స్ అయినా కిచెన్ టైల్స్ అయినా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మంచిగా వైట్గా వచ్చేస్తాయి. చూడండి ఇదంతా గార పట్టేసింది కదా. దీన్ని ఒకసారి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక మగ్గు తీసుకున్నాను. దీంట్లో ఒక 1/2 లీటర్ వరకు వేడి నీళ్ళు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు బేకింగ్ సోడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి హార్పిక్ కన్నా మంచిగా పనిచేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 2 స్పూన్లు వేసుకున్న తర్వాత నేను సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వేస్తున్నాను. మీ దగ్గర లిక్విడ్ లేకపోతే కనుక మీరు సర్ఫ్ అయినా వేసుకోవచ్చు. ఇది ఒక కప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసుకుని ఇదంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వేసినప్పుడు నేను ఇందులో కొంచెం సగం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఇవి పొంగి బయటకు వచ్చేస్తాయి వాటరు. ఒకవేళ మీకు ఎక్కువ లిక్విడ్ కావాలనుకుంటే ఒక చిన్న బకెట్లో కలుపుకోండి. ఇలాగా ఒక 4 స్పూన్ల వరకు వేసుకోండి. వెనిగర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఇలా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంకొక స్పూన్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి ఇది ఒకసారి ఇలాగా మొత్తం డైల్యూట్ అవుతుంది. ఇదంతా ఇలాగ కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాత్రూంలో చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఒక చిన్నది ఏదైనా కప్పు లాంటిది తీసుకుని ఇలాగ వాటర్ని ఇలా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఇలా మనకి హార్పిక్ తెచ్చుకుని ఇదంతా క్లీన్ చేసుకుని కన్నా మనం ఇలాగా మన ఇంట్లోనే లిక్విడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే కనుక చూడండి మనం వారానికి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బ్రష్ తోటి ఇలాగా ఒకసారి ఇలాగా తోమాలి. మీ దగ్గర ఏది ఉంటే బ్రష్ దాంతో ఇలాగా క్లీన్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోద్ది. ఒక 2 నిమిషాల్లో మనకి బాత్రూమ్ అంతా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మనం హార్పిక్ డబ్బులు వేస్ట్ చేసే కన్నా మన ఇంట్లో మనమే ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని లిట్రన్ అయినా ఏదైనా సరే చాలా మంచిగా వదిలిపోతుంది. ఇలాగా మనం మనీ కూడా సేవింగ్ చేసుకున్నట్టు అవుతుంది. చూడండి ఎంత క్లీన్గా వదిలిపోయిందో. చూసారు కదా. ఇదంతటిని ఇలాగా క్లీన్ చేసుకున్నాను. మన బాత్రూమ్స్ ఎప్పుడు క్లీన్గా మంచిగా వాసన రావాలనుకుంటే ఇలా చిన్న బాక్సులు వస్తూ ఉంటాయి కదా, ఇటువంటి చిన్న బాక్సులకి మనం ఇలాగా హోల్స్ చేసుకుని పెట్టుకోండి. ఇలా హోల్స్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 వరకు. మీ దగ్గర ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు అయినా పర్వాలేదు. ఉప్పు అయితే ఇంకా మంచిది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఎప్పుడైనా సరే బాత్రూంలో అలా పెట్టుకుని ఉంచేసుకుంటే బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్నెస్ కింద ఉంటుంది, బాగుంటుంది. ఇలాగా వేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇప్పుడు లైజాల్ వేస్తున్నాను.
లైజాల్ ఇలా వేసిన తర్వాత కొంచెం దాల్చిన చెక్కని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని దీనికి క్యాప్ పెట్టేసుకుని మనం బాత్రూంలో పెట్టుకున్నట్టయితే అసలు మనకి 15-20 రోజుల వరకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకొక టిప్ చూద్దాం. నేను ఇంకొక బాటిల్ తీసుకుని దీనికి ఇలాగా మళ్ళీ హోల్స్ చేస్తున్నాను. ఇలా పెన్నుతోటి ఇలా హోల్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం షాంపూ వేసుకోండి. ఇలా షాంపూ వేసుకుని వాటర్ వేస్తే పిల్లలు హెడ్ బాత్ చేయనంటారు కదా, అటువంటి అప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి వాళ్ళకి ఇచ్చారంటే అసలు చాలా హ్యాపీగా చేసేస్తారు. అలాగే మనకి షింక్ దగ్గర ఎప్పుడన్నా డెటాల్ అయిపోయినట్టయితే దీన్ని కూడా మనం డెటాల్ కింద యూస్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఇలా రిన్స్ చేసిన తర్వాత చూడండి వాటర్ కూడా మంచిగా వస్తుంది కదా.